యూపీలోని మొరాదాబాద్‌లో కౌ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అక్కడి పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేశారు. కాళ్లపై బుల్లెట్లను కాల్చడంతో వీళ్ళిద్దరూ కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ కౌ స్మగ్లింగ్‌ను పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారు అంటే ముందుగానే వీళ్ళకు సమాచారం ఉంది. ఆ మొరాబాద్ జిల్లాలో అక్కడక్కడ కౌకు సంబంధించి అంటే గోవధ చేసిన తర్వాత వాటి అవశేషాలు అవి ఇవి ఉంటాయి కదా! వీటిని బయటి బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తూ ఉండటంతో స్థానిక హిందూ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ జిల్లాలో ఎక్కడో కౌ స్మగ్లింగ్ అనేది చాలా విపరీతంగా జరుగుతోంది అని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దీనిపై పక్కా ప్రణాళికలు రచించుకున్నారు. ఈ లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అనే దానిపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళపై ఉన్నపళంగా యాక్షన్ తీసుకున్నారు. ఈ యాక్షన్ తీసుకునే సమయంలో ఆసిఫ్, అమీర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు. వీళ్ళు వెంటనే పోలీసులపై కాల్పులు జరపడంతో వెంటనే వాళ్ళ ఇద్దరి కాళ్ళపై పోలీసులు షూట్ చేసేశారు. తద్వారా వాళ్ళు అక్కడికక్కడే పడిపోయారు. దీంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు ఈ కౌ స్మగ్లింగ్‌కు సంబంధించిన కూపి మొత్తాన్ని లాగుతున్నారనే చెప్పుకోవచ్చు. సరిగ్గా పోలీసులు కౌ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పనిచేసి ఎంత పకడ్బందీగా ఉంటుందో యూపీ పోలీసులు మరోసారి నిరూపించారు. ఈ విధంగానే యావత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు కౌ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ స్మగ్లింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోతుందనే చెప్పుకోవచ్చు.